టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇవాళ జరగనున్న భేటీలో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన సమావేశంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. पहले बोलता था बसर किया पहले बोलता था बसर किया టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇవాళ జరగనున్న భేటీలో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన సమావేశంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఇవాళ చంద్రబాబు భేటీ కానున్నటువంటి ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, రాత్రి మరి పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. అమరావతి చేరుకున్న తర్వాత ఈ ఉదయం మరి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఢిల్లీ పర్యటన చేసి బీజేపీ పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. బీజేపీ పెద్దలతో మరి ఎన్డీఏలో చేరే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని కూడా తెలుస్తుంది. ఎన్డీఏలో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలి, బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇది అంశంపై మరి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడుకి బీజేపీ పెద్దలకు మధ్య జరిగినటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కీలకంగా మారబోతోంది బీజేపీ ఈ ఎన్నికల్లో మరి ఈ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ తమతో కలుస్తుందనే ఒక ఆశతోనే, ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా చాలా వేచి చూసే ధోరణితో మరి అభ్యర్థులను కూడా ఎంపిక పక్కన పెట్టి ఆయన బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ పొత్తులు కలిస్తే బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుందని కూడా ఆయన ఆలోచనతోనే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులు కూడా కావాలి కాబట్టి కొంత వేచి చూసే ధోరణిగా ఇప్పటి వరకు అవలంబించాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా లేదా అని కూడా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ పొత్తుకు సంబంధించిన కూడా బీజేపీ పెద్దలు స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత మరింత జాప్యం జరిగే అవకాశం ఉండడంతో అయితే బీజేపీ కొంత పక్కన పెట్టినప్పటికీ కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అంశం ఇప్పటికి కూడా ఒక కొద్దిగా రాలేదు. ఆ అంశానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారని కూడా ఇంతవరకు కూడా ఒక స్పష్టత రాకపోవడంతో మరోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అవ్వాలని నిర్ణయంతో ఈ రోజు మరి ఖచ్చితంగా ఈ రోజు భేటీ అవ్వాలి. ఈ రోజు భేటీలో ఇటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా స్పష్టత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కొంతకాలంగా వేచి చూస్తున్నారు. అంతేకాకుండా కేడర్ నుంచి, జనసేన కేడర్ నుంచి కానీ టీడీపీ కేడర్ నుంచి కానీ కొన్ని విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అభ్యర్థుల అంశం కానీ మరి మేనిఫెస్టో అంశం కానీ ఇతర వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏవి కూడా బయటికి రాకపోవడం, టీడీపీ కానీ జనసేన కేడర్ లో కొంత నైరాశ్యం నెలకొంది, కొంత
నిరాశ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ కొంత దాదాపు 70 మంది అసెంబ్లీకి 16 మంది పార్లమెంట్ సభ్యులను ప్రకటించి ముందుకు వెళ్తున్న తరుణంలో ఇటువంటి ఇప్పటి వరకు కూడా ఒక అఫీషియల్ గా ఒక ప్రకటన, ఒక జాబితా కూడా రాకపోవడం, ఒక సీటు కూడా ప్రకటించకపోవడంతో కొంత గందరగోళంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ గందరగోళాన్ని కానీ ఈ కేడర్ లో ఉన్నటువంటి నైరాశ్యాన్ని పోగొట్టడం కోసమే పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు ఈ రోజు అమరావతిలో భేటీ అవుతున్నారు. ఈ భేటీ సందర్భంగా మరి పొత్తుల అంశం కానీ, అభ్యర్థుల అంశం కానీ, లేకపోతే ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చూస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా మరి ఉదయం భేటీ అయిన ఇరువురు నేతలు ఈ అంశాల మీద కూలంకుషంగా సుదీర్ఘంగా చర్చించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర్. पहले बोलता था बसर किया